నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. ఆపరేషన్ సింధూర్ అనుభవాలు భారత సైన్యానికి కేవలం ఒక ఆపరేషన్ పరంగానే కాదు, సమాచార నిర్వహణ విషయంలో కూడా చాలా కీలకమైన పాఠాలు నేర్పాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టంగా చెప్పారు. ఇప్పటి కాలంలో యుద్ధాలు కేవలం సరిహద్దుల్లోనే జరగడం లేదు, సమాచార రంగంలో కూడా సమాంతరంగా యుద్ధం నడుస్తోందన్న విషయం ఈ ఆపరేషన్ మరోసారి నిరూపించిందని ఆయన అభిప్రాయం. ప్రజలకు ఏ సమాచారం ఎప్పుడు ఎలా చేరుతుందన్నది చాలా కీలకమైపోయిందని, ఇందులో చిన్న పొరపాటు జరిగినా దాని ప్రభావం చాలా దూరం వరకు వెళ్తుందని ఆయన వివరించారు. దీర్ఘకాలంలో విజయం సాధించాలంటే ఇచ్చే సమాచారంలో నమ్మకత్వం, ఒకే విధమైన స్థిరత్వం తప్పనిసరిగా ఉండాలని జనరల్ ద్వివేది తెలిపారు. ఒకరోజు ఒక మాట, మరో రోజు మరో మాటలా మాట్లాడితే ప్రజల్లో గందరగోళం పెరుగుతుందని, ఆర్మీపై విశ్వాసం తగ్గే ప్రమాదం ఉంటుందని ఆయన హెచ్చరించారు. అందుకే ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రతి ప్రకటన కూడా చాలా ఆలోచించి ధృవీకరించి స్పష్టంగా ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. సమాచార వ్యాప్తిలో ఎక్కడా ఖాళీ ఉండకూడదన్నది మరో ముఖ్యమైన అంశమని ఆయన అన్నారు. ఒకవేళ అధికారిక సమాచారం ఆలస్యం అయినా, అస్పష్టంగా ఉన్నా ఆ ఖాళీని తప్పుడు వార్తలు, వదంతులు, ప్రతికూల ప్రచారం చాలా వేగంగా ఆక్రమిస్తాయని చెప్పారు. ఇప్పటి సోషల్ మీడియా యుగంలో ఇది మరింత ప్రమాదకరంగా మారిందని, ఒక చిన్న ఫేక్ న్యూస్ కూడా నిమిషాల్లో లక్షల మందికి చేరే పరిస్థితి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 22 నుంచే పశ్చిమ సరిహద్దుకు సంబంధించిన ఆర్మీకి చెందిన అన్ని ట్విట్టర్ ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేశామని జనరల్ ద్వివేది వెల్లడించారు. ఒకే విషయంపై వేరువేరు యూనిట్ల నుంచి వేరువేరు సమాచారం బయటకు వస్తే గందరగోళం ఏర్పడుతుందని, దాన్ని శత్రుపక్షం తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అందుకే సమాచారాన్ని పూర్తిగా నియంత్రించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అనే విధానాన్ని పాటించామని ఆయన వివరించారు. అంటే అధికారిక సమాచారం మొత్తం కేవలం ADG.com నుంచే బయటకు రావాలని నిర్ణయించామని చెప్పారు. ఇలా చేయడం వల్ల సమాచారం ఒకే దారిలో, ఒకే స్వరంతో ప్రజలకు చేరిందని, దీనివల్ల ఆర్మీ చెప్పిన ప్రతి మాటకు ఎక్కువ విశ్వసనీయత లభించిందన్నారు. ఎవరు ఏమన్నా ఆర్మీ అధికారికంగా చెప్పే నిజమన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఏర్పడిందని ఆయన చెప్పారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ వ్యూహం చాలా బాగా పనిచేసిందని జనరల్ ద్వివేది స్పష్టంగా చేశారు. ఫేక్ న్యూస్ను ముందే కట్టడి చేయగలిగామని, శత్రువుల ప్రోపగాండకు పెద్దగా అవకాశం ఇవ్వలేదని చెప్పారు. ముఖ్యంగా యువత, సోషల్ మీడియాపై ఎక్కువగా ఆధారపడే వర్గాల్లో ఆర్మీ సమాచారానికి మంచి ఆదరణ లభించిందన్నారు. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగించాల్సిన మోడల్గా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆపరేషన్ సింధూర్ భారత సైన్యానికి యుద్ధ వ్యూహాలతో పాటు సమాచార యుద్ధం ఎలా చేయాలన్న దానిపై స్పష్టమైన దిశను చూపించిందని తెలుస్తుంది. నమ్మదగిన సమాచారం, సరైన సమయం, ఒకే అధికారిక వేదిక అనే 3 అంశాలు కలిసినప్పుడే ప్రజల విశ్వాసం గెలుచుకోవచ్చన్న విషయం ఈ అనుభవం ద్వారా ఆర్మీకి మరింత బలంగా అర్థమైందని జనరల్ ఉపేంద్ర ద్వివేది వ్యాఖ్యలు స్పష్టంగా చెబుతున్నాయి. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను కూడా ఇలాంటి స్పష్టమైన సమాచార వ్యూహాలతో ఎదుర్కొంటామని ఆయన ధీమాగా చెప్పారు.